అందుకే తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, వాడికి ఏం ఉండదు, కర్తకేం ఇబ్బంది రాదు. కానీ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇబ్బంది వస్తుంది, కొడుకులు పుట్టరు. పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు, ఇవ్వమా కొడుకులను అడుగుతాడు. వాడు ఏం చేశాడని ఇవ్వడం, వాడికి పితృదేవతా స్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఏముండవు. ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు, కొడుకుల్ని ఇవ్వరిక. కర్మ సంతానం ఉండదు, అక్కడితో ఆ ఇంటి సింహాసనానికి నీరాజనం ఆగిపోతుంది. ఆగిపోయి అల్లుడి గోత్రం వేరు, అల్లుడు ఈ సింహాసనం తీసుకోడు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ పంచాయతనాన్ని, ఆ సింహాసనాన్ని నీటిలో కలిపేయవలసి ఉంటుంది. ఆ స్థితి రాకూడదు అంటే, కొడుకు ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. పితృదేవతల యొక్క అనుగ్రహము దేనికి కలుగుతుంది? శ్రాద్ధ కర్మ చేత. శ్రాద్ధ కర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధతో చేయున్నది. అందుకే తద్దినం